పిశాచిని. అనగనగా ద్రాక్షారామం అనే గ్రామంలో రామయ్య అనే ముసలివానికి దైనా అనే ఒక కూతురు ఉండేది. అతనికి భార్య లేకపోవటం చేత కూతురే ఇల్లు చక్కపెడుతూ ఉండేది. కొంతకాలానికి ముసలివానికి బుద్ధి పుట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి రాగానే ఇల్లంతా తారుమారై దైనాకు స్వేచ్ఛ తగ్గిపోయింది. ముసలివానికి ఇప్పుడు పెళ్ళాం ఎంత చెప్తే అంత. అందుచేత పిల్ల మీద మగనితో నేరాలు చెప్పేది. తిండి వేళకు మిగిలిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు రాల్చి ఎక్కడికైనా పోయి మింగు అని కసిరేది. దైనా ఏం చేయగలదు? పెరట్లో మూలని ఉండే చిన్ని పాకలోకి పోయి కంటికి కడివెడు నీళ్లుగా ఏడ్చేది. ఇలా ఉండగా ఒకనాడు పాకలో కన్నంలో నుంచి కిచకిచలాడుతూ ఒక చుంచు నేస్తం వచ్చి కనపడింది. అది వెనక కాళ్లపైన ఎదురుగా కూర్చునేసరికి జాలిగుండె గల దైనా తన రొట్టె చిదిపి ఒక ముక్క దానికి పడవేసింది. చుంచు అది తినేసి మళ్ళీ మళ్ళీ ఆమె వైపు చూడటం మొదలుపెట్టింది. ఇది చూసినప్పుడల్లా ముక్కలు పడవేస్తూ ఉండేసరికి దైనాకు రొట్టె మిగలకుండా పోయింది. అప్పుడు చుంచు, దైనా, కొంచెమైనా రొట్టె నీకు అట్టి పెట్టుకోకుండా ఉన్నావే పాపం, నేను మొత్తం తినేశాను. అయితే ఏంలే, నీకు పనికొచ్చే మాటొక్కటి చెప్తాను విను. కొత్తగా వచ్చిన నీ మారుతల్లి ఎవరనుకున్నావో? మనిషి రూపంలో కనపడే రాక్షసి. అయితే తన శక్తులన్నీ నశించాయనుకో. ఆమె బాబా యాగా అనే బ్రహ్మరాక్షసికి చెల్లెలు. పని పెట్టుకుని నీ మారుతల్లి తన అక్క వద్దకు నిన్ను పంపుతుంది. అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే నీకు గండం దాటే ఉపాయం చెప్తాను అని సలహా ఇచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు ముసలివాడు ఊరికి వెళ్ళడం చూసి అతని భార్య దైనాను పిలిచింది. అడవిలో పెద్ద కోటలో మీ పెద్దమ్మ ఉంది, ఆమెని అడిగి సూది దారం ఇమ్మన్నానని తీసుకురా అంటూ పోయి రావటానికి ఆనవాళ్లు చెప్పింది. దైనా వెళ్లే వరకు ఆమె గుమ్మంలోనే నిలబడి ఉండటం చేత చుంచు నేస్తాన్ని కలుసుకొని ఈ సంగతి చెప్పటానికి దైనాకు అవకాశం లేకపోయింది. చాలా దూరం నడిచి దైనా ఓ పడిపోయిన చెట్టు చేరుకునేసరికి కిచకిచలాడుతూ చుంచు నేస్తం ఎదురు వచ్చి, దైనా, నీకొచ్చిన భయం ఏం లేదు. దారిలో దొరికిన వస్తువు ఏదైనా సరే మంచిదని అనిపిస్తే తీసి జాగ్రత్త పెట్టు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి మాయమైపోయింది. ముందుగా దైనాకు ఒక కొత్త జేబు రుమాలు దొరికింది. దానిని ఆమె చేతపుచ్చుకున్నది. తర్వాత ఒక సీసాతో చమురు, కొన్ని మాంసపు ముక్కలు, ఒక నీలిరంగు రిబ్బను, మంచి రొట్టె ముక్క, ఇవన్నీ వరుసగా కనపడ్డాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా తీసి ఆమె దగ్గర పెట్టుకున్నది. చివరకు దైనా అడవిలో పెద్దమ్మ ఉండే కోట చేరుకుంది. ఆ అందలానికి ఎత్తైన కంచెకు పెద్ద ద్వారాలు ఉన్నాయి. దైనా తలుపులు తోసేసరికి అవి కుయ్యో మర్రోమని చప్పుడు చేశాయి. వెంటనే దైనా తన వద్ద ఉన్న సీసా తీసి అందులో చమురు ద్వారం యొక్క బందులలోకి వంచింది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్న ఒక దాసి కనపడింది. దైనా ఆమెను ఓదార్చి కళ్ళు తుడుచుకోవడానికి తన వద్ద ఉన్న కొత్త జేబు రుమాలు ఇచ్చింది. పని మనిషి దగ్గరలోనే ఉన్న బక్క చిక్కిన ఒక పెద్ద కుక్క ఉన్నది. అది తిండి లేక ఉసూరుమని ఉండటం కనిపెట్టి దైనా రొట్టె ముక్క దానికి ఇచ్చింది. అది గబుక్కున తినేసి సంతోషంతో తోక ఆడించింది. దైనా వచ్చిన సంగతి తెలుసుకుని గదిలో మగ్గం నేస్తూ ఉన్న బాబా యాగా నవ్వుతూ దైనాను పిలిచింది. ఆమె తను వచ్చిన పని చెప్పగా, ఇదిగో ఈ మగ్గం నేస్తూ ఉండు, నేను వెళ్ళి నీకు సూది దారం తెచ్చిపెడతాను అన్నది. పని మనిషిని పిలిచి యాగా, ఇవాళ మా అమ్మాయి వచ్చింది, చప్పున నీళ్లు కాచి ఆమెకు తలంటు పోసే అని తొందర పెట్టింది. యాగా చెప్పిన ప్రకారం దైనా మగ్గం నేస్తూనే ఉంది. ఆమెకు గదిలో ఒక పక్కన పొంచి ఉన్న నల్లపిల్లి కనిపించి, నాకు 3 రోజుల నుంచి తిండి లేదు, కడుపు మాడిపోతున్నది అనగానే దైనా ఎంతో దయగా దాని వైపు చూసి తన దగ్గర ఉన్న మాంసపు ముక్కలు తక్షణమే దానికి ఇచ్చింది. నల్లపిల్లి సంతోషించి, అమ్మాయి, నువ్విక్కడ అట్టేసేపు ఉన్నావంటే ప్రాణానికి మోసం వస్తుంది, తప్పించుకుపోయే మార్గం చెప్తాను విను. మీ పెద్దమ్మ ఇప్పుడు నీళ్ళ గదిలో ఉన్నది, నీకు బదులు నేను మగ్గం నేస్తూ ఉంటాను, నువ్వు పారిపో. ఆమె నిన్ను వెంట తరుముకొస్తే ఈ చేతి రుమాలు తీసి విసురు, ఆ తర్వాత కూడా ఇంకా తరుముకు వస్తే ఈ పువ్వు తీసి విసురు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఒక జేబు రుమాల పువ్వు ఇచ్చి పంపింది. ఆ ప్రకారమే దైనా వచ్చిన దోవనే మళ్ళీ పారిపోవటం మొదలుపెట్టింది. కావలి కాస్తున్న కుక్క ఇది కనిపెట్టి ఆమె మీదకి ఉరికింది. కానీ తీరా మనిషిని చూశాక, ఓహో, ఈమె నాకు రొట్టె ముక్క ఇచ్చిన పిల్లలాగే ఉంది కదా,
చాలా దయగలది అనుకుని ఏమీ అనకుండా ముడుచుకుని పడుకుంది. ఆమె గుమ్మం వద్దకు వచ్చేసరికి తమకు చమురు పోసిన దైనాను గుర్తించి తలుపులు చప్పుడు చేయక దారిచ్చాయి. గుమ్మం దాటగానే కళ్ళు పొడిచే ముళ్ళ చెట్టున్నది. దైనా తన దగ్గర ఉన్న నీలి రిబ్బను తీసి దానికి కట్టింది. ఆ రక్కసి చెట్టుకి ఎంతో అందం వచ్చేసరికి అది తన అందానికి తానే పొంగిపోయి దైనాను కళ్ళు పొడవకుండా వదిలేసింది. ఇక ఏమీ ఆటంకం లేకపోగా దైనా లేడి పిల్లలాగా పరుగు పుచ్చుకున్నది. ఇంతలో యాగ గదిలోకి వచ్చి చూసింది. దైనా కనపడలేదు. మగ్గం దగ్గర కూర్చున్న నల్లపిల్లి పైన మండిపడి, బడవా, పిల్లకు గుడ్లు పెరికేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని అడిగింది. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న ఎండిపోయిన ఎముక ముక్కలు తప్ప మరేమన్నా పడేసిన పాపాన పోయావా? ఆ అమ్మాయి చూడు ఎంత మంచిదో, అడగకుండానే మంచి మాంసం ముక్కలు నాకు పెట్టింది అంటూ నల్లపిల్లి చెప్పింది. ఆ మాట వినగానే బాబా యాగ నల్లపిల్లిని 4 కాళ్ళు పట్టుకొని విసిరి పారేసి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. గుమ్మమా గుమ్మమా, ఆ పిల్ల పారిపోతూ ఉంటే ఎందుకు చప్పుడు చేసావు కావు అని అడిగింది. ఆమె అడిగిన దానికి గుమ్మం అన్నది కదా, ఇన్నాళ్ళ నుంచి నీ చాకిరీ చేస్తూ ఉంటే ఒక్క నీటి బొట్టైనా వేసి నా గొంతు తడిపావా? ఆ అమ్మాయి చూడు ఎంత దయ కలదో, అడగకుండానే మాకు చక్కగా నూనె పోసింది అని చెప్పాయి. తరువాత పెద్ద కుక్క ఆ పిల్ల పైన ఉరికి ముక్కలు చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని యాగ కుక్కను అడిగింది. ఎంతకాలం నీ కొలువు చేసినా చాలని మాడు రొట్టె ముక్కలే కదా పడవేయటం. ఆ పిల్ల చూడు అడగకుండానే పాపం ఎంత మంచి రొట్టె ఇచ్చిందో అని పెద్ద కుక్క అన్నది. రక్కసి చెట్ట, ఆ పిల్ల కళ్ళు పొడవకుండా ఎందుకు వదిలేశావు అని చెట్టును అడిగింది. ఇన్ని ఏళ్లుగా నీకు సేవ చేస్తున్నప్పటికీ ఒక్క నూలిపోగైనా కట్టిన పాపాన పోయావా? ఆ పిల్ల ఎంత మంచిదో చూడు, నాకు చక్కటి రిబ్బన్ కట్టింది అని రక్కసి చెట్టు జవాబు ఇచ్చింది. చివరకు దాసి వద్దకు వచ్చి, ఓసి పాపిష్టిదానా, నువ్వు చప్పున నీళ్లు కాచకపోవటానికి కారణమేమిటి? నీ ఆలస్యం వల్ల కదా ఆ పిల్ల పారిపోయింది అని గర్జించి గోల చేసింది. నీకు ఎంతకాలం నుంచి చాకిరీ చేస్తున్నాను, కానీ ఏం లాభం? ఎప్పుడూ చివాట్లు పెట్టడమే కదా నీ పని. ఏనాడైనా జానెడు గుడ్డముక్క పడవేసి ఎరుగుదువా? జాలిగుండెగల ఆ అమ్మాయి చూడు, అడగకుండానే ఎంత అందమైన రుమాలు బహుమతిగా ఇచ్చిందో అన్నది పని మనిషి. ఈ అదును చూసుకుని దైనా గబగబా పరిగెత్తుతూనే ఉంది. నల్లపిల్లి చెప్పినట్టుగా ఆమె ఒకసారి నేలకు చెవిని ఆనించి వినేసరికి బాబా యాగ పరిగెత్తి వస్తున్న చప్పుడు వినిపించింది. ధ్వని వెంబడే యాగ ఎగేసుకుని వచ్చింది. అప్పుడు దైనా జేబు రుమాలు తీసి నేల మీద విసరగా అది ఒక పెద్ద ఏరుగా మారి దైనాకు యాగాకు మధ్యన అడ్డుగా ప్రవహించింది. ఆ పెద్ద ఏరు దాటలేక యాగ దేవుడా అంటూ ఇంటికి పోయి తన పశువుల మందను తోలుకు వచ్చి ఒక చుక్కనైనా మిగలకుండా ఏటిలో నీళ్లు పశువులను తాగివేయమన్నది. బాబా చెప్పిన ప్రకారం పశువులు ఏటిలో నీళ్లన్నీ తాగేశాయి. ఏరు ఎండిపోగానే యాగ మళ్ళీ దైనాను వెంబడించింది. దైనా తన తలలో పువ్వు తీసి కిందకు విసిరేసరికి అక్కడ ఒక పెద్ద అరణ్యం తయారైంది. ఆ అరణ్యంలో ప్రవేశించటానికి బాబా యాగ వంటి బ్రహ్మరాక్షసికే సఖ్యం కాలేదు. అందుచేత కాళ్ళేడ్చుకుంటూ యాగ కొంప చేరుకుంది. ఇదే సందు చూసుకుని దైనా అడవులు దాటి ఇంటికి మళ్ళింది. కానీ ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఆమెకు జంకు కలిగింది. అప్పుడు ఆమె తనకు అలవాటైన పాకలోకి పోయేసరికి చుంచునేస్తం నవ్వుతూ వచ్చి, దైనా, నేను చెప్పినట్టుగా నువ్వు అన్నీ బాగానే చేసుకొచ్చావు. మీ నాయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన సంగతులన్నీ భయపడక ఆయనతో చెప్పు అని సలహా ఇచ్చింది. జరిగిన కథంతా దైనా తన తండ్రితో పూసగుచ్చినట్టుగా చెప్పేసరికి ఆయన రెండో భార్యను మెత్తగా తరిమేశాడు. చేసేది లేక ఆమె తన అసలు రాక్షసి రూపంతో అడవులు పట్టిపోయింది. ఇక పూర్వంలాగా ఆ ఇంట్లో దైనా ప్రశాంతంగా బ్రతుకుతూ వచ్చింది. తండ్రి కూతుర్లిద్దరూ కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.